అద్వైత ఆత్మ విద్యను ఉపదేశం చేస్తూ ఉన్న గురువులందరికీ నమస్కారం చేసుకుని మనము మళ్ళీ కొంత దక్షిణామూర్తి స్తోత్రంలోని శ్లోకాలను వాటి వివరణను చూస్తూ వెళ్దాము. ఇంకా 8వ శ్లోకం దగ్గరికి వస్తూ ఉన్నాము. మనకు ప్రశ్నలు ఇంకా కొన్ని మిగిలిపోయే ఉన్నాయి కాబట్టి వాటిని మళ్ళీ ఆయన ఇంకొకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉన్నారు జవాబుగా. ఇంతకు ముందు చెప్పినవే. ఇంతకు ముందు ఈ 7 శ్లోకాల్లో మన గురువుగారు శంకర్ల వారు ఏమి చెప్తూ వచ్చారో, మళ్ళీ వాటి గురించే విచారణ ఇంకొకసారి క్లుప్తంగా చేస్తూ వచ్చారు ఈ పద్యంలో. అసలు ఈ పద్యం ఆయన ఎందుకు చెప్పారు అని మన సురేశ్వర్ల వారు క్వెషన్స్ ఆయనే వేసుకుని, ఈ క్వెషన్స్ ఎవరికైనా వస్తే అందుకు జవాబుగా గురువుగారు ఈ పద్యం ఇచ్చారు అని చెప్తూ వచ్చారు. కాబట్టి మనకు ఏ క్వెషన్స్ వచ్చేందుకు ఆస్కారం ఉన్నది, దానికి అనుగుణంగా మన గురువుగారు శంకర్ల వారు ఏమి చెప్పారు అని చూద్దాము. ప్రకాశ వ్యతిరేకేణ పదార్థః కోపి నాస్తి చేత్ పరమార్థ ఉపదేశాంతః వ్యవహారం కథం భవేత్. ఇది చెప్పు సిద్ధాంతి నువ్వు. ఓహో చెప్తావు, ఒక్క తీరున చెప్తావు. ఇంకా అదే పనిగా పద్యాలన్నీ రాసిస్తావు. మాకు కూర్చొని చదువుకోలేక అల్లాడుతున్నాము. నువ్వు ఒక్క మాట చెప్పు అంటే ఏం చెప్తావో, అప్పుడు చెప్పినా ఆ ప్రకాశానికి వ్యతిరేకంగా కోపి ఏ ఒక్క పదార్థము నాస్తి అని చెప్తావు. ప్రకాశం కాక ఇంకేమీ లేనేలేదు. ఆత్మ ప్రకాశం గాక ఇంకొక పదార్థము పరమాణువు గూడా లేదు, లేదు, లేదని జెప్తావు. ఒకవేళ లేదు నాస్తి చేత్ అయిందనుకో, లేదే అనుకో. నిజంగా గూడా ఆత్మకు వ్యతిరేకంగా, ఆ ప్రకాశానికి వ్యతిరేకంగా అజ్ఞానమన్న చీకట్లు గాని, ప్రపంచమన్న ఏంటో రకాలు గాని ఇంకేమీ లేదు. అసలు ఒక్కటి గూడా లేదు. కోవే పదార్థం. ఏ ఒక్క పదార్థం, ఏ వస్తువు ఒక్కటి గూడా లేదంటే, రెండోది లేనే లేదు, లేనే లేదు, లేనే లేదని నువ్వు అన్ని సార్లు చెప్తున్నావంటే, మరైతే నా క్వెషన్ విను సిద్ధాంతి. పరమార్థ ఉపదేశాంతః ఇంకా నువ్వు చేస్తున్న ఈ ఉపదేశము దేని గురించి? ఉపనిషత్తులన్నీ చేస్తున్న ఉపదేశము దేని గురించి? పరమార్థం గురించి కదా! ఏదో ఆత్మ అన్న పరమార్థం ఉన్నదోటి దాన్ని సాధించాలని చెప్తావు గదా! అది సాధించేంత వరకైనా కనీసం వ్యవహారం ఉంటూనే ఉంటుంది గదా! సిద్ధాంతి. ఇప్పుడు ఆ ఆత్మ ఉన్నదనుకో. అది నేనే అనుకో. ఇప్పుడు అది నేనే అన్న విషయం నాకు ఎరుకకు వచ్చి నేను అదే అయిపోయి కూర్చోవాలి గదా! అంతవరకైనా సరే నేను ఆ విషయం గురించి తెలుసుకోవడం కోసం ఈ వ్యవహారం ఉంటుంది గదా! నువ్వు చెప్పడము, నేను వినడం, నేను ప్రశ్న వేయడము, నువ్వు జవాబు చెప్పడము, ఇదిగో ఈయన పద్యాలు రాసివ్వడము, దానికి నువ్వు అర్థాలు రాసివ్వడము, మనందరం కలిసి విచారణ చేయడము. ఇందుకోసం అక్కడొచ్చి కూర్చొని విచారణ చేయాలంటే ఖాళీ కడుపునైతే చెయ్యం గదా! అందుకోసం ఏదో తిని వచ్చి కూర్చోవాలి. తిని రావాలంటే ఎక్కడి నుంచో ఊడి పడదు గదా! మనం తెచ్చుకోవాలి. అందుకోసం ఏవో ఒక కర్మలుంటాయి కదా సిద్ధాంతి. వ్యవహారాలుంటాయి, లోక వ్యవహారాలు. నువ్వు చెప్పిన పరమార్థాన్ని, నువ్వు ఉపదేశించిన పరమార్థాన్ని సాధించేంత వరకైనా కనీసం వ్యవహారాలైతే ఉండాలి గదా! అహా! లేనే లేవు. కోపి పదార్థం నాస్తి అన్నావనుకో, ఇంక ఈ వ్యవహారాలు కథం భవేత్ ఎట్లా జరుగుతాయని నీ అభిప్రాయం సిద్ధాంతి? చెప్పు. వ్యవహారాలు ఎట్లా నడుస్తున్నాయి? ఎట్లా నడుస్తాయి? ఇంక రెండోది లేనే లేదు, లేనే లేదని. రెండోది లేకపోతే ఈ వ్యవహారం ఎట్లా జరుగుతుంది? సరే పోనీ దాన్ని పక్కన బెట్టు. నెక్స్ట్ క్వెషన్ అడుగుతాను. కస్య బంధః చ మోక్షః చ బధ్యతే కేన హేతునా? ఆ! దీని గురించి చెప్పు. పోనీ ఇంకొకటి. మాయాయాః లక్షణం కిం స్యాత్? రెండోది లేదంటే, ఇంక బంధము దేనికి? ఎవడికి? మోక్షం దేనికి? ఎవడికి? ఏ హేతువు వల్ల బంధముంటుంది చెప్పు నువ్వు? ఇదిగో ఈ బంధాల్లో నుంచి నువ్వు మోక్షాన్ని పొందాలంటే, అందుకని జ్ఞానాన్ని సాధించవలసి ఉన్నది. అందుకోసము నువ్వు స్వాధ్యాయం మొదలైనవన్నీ చెయ్యి. ఉపనిషత్తులన్నీ చదువు, ఈ దక్షిణామూర్తి చదువు, బాగా కూర్చొని దంచు అని చెప్తావు. చేస్తాను. చేస్తాను సిద్ధాంతి. సరే, చెయ్యడానికి వ్యవహారం ఉండాలి గదా! రెండోది లేకపోతే వ్యవహారం ఎట్లా ఉంటుంది? పైగా రెండోదే లేకపోతే బంధము దేనికి? మోక్షం దేనికి? ఆ! దేనివల్ల దేనికి బంధమయ్యా?
రెండోది లేనే లేకపోతే, అంటే ఇదంతా మాయ వల్ల జరుగుతుంది అంటావు మళ్ళీ. ప్రతిదానికి, ప్రతిదానికి మళ్ళీ అంటే ఇదంతా మాయ వల్ల కలుగుతుంది అంటావు. సరే, అట్లానే చెప్పు నువ్వు. మాయ లక్షణం జెప్పు. మాయ యొక్క లక్షణము కిం స్యాత్ ఎట్లా ఉంటుంది? ఇంతకు ముందు జెప్పా గదరా నీకు. మాయా లక్షణము నువ్వు అడగడానికి వీల్లేదు. మాయకు స్పెసిఫిక్‌గా ఈ లక్షణాలుంటాయని చెప్పలేము. అది యుక్తిహీనము. ఏ యుక్తులకు అది లొంగదు. దానిష్టం. మాయ దానిష్టం వచ్చినట్టు ఉంటుంది. ఒక పద్ధతి ప్రకారం ఒక లక్షణాన్ని బెట్టుకుని అది ఒక లక్షణంతో ఉన్నది అంటే అది లక్ష్యమై ఉండాలి. లక్షణాలు ఉన్నాయి అంటే దానికి ఒక లక్ష్యం ఉండాలి. లక్ష్యము ఇది అయి ఉన్నదా నీకు? నువ్వు సాధించే లక్ష్యం ఇదా? కాదు గదా! అట్లాంటప్పుడు నీకెందుకు దాని గురించి? ఒకవేళ ఏవైనా లక్షణాలు ఉన్నాయి అంటే మాత్రం ఇంకది భ్రాంతి గాదు. నిజంగా ఉన్నట్టుగానే గదా! ఏవైనా లక్షణాలు ఉన్నాయంటే లక్ష్యం ఒక పదార్థము గ్యారంటీగా ఉండాలి. లక్షణాలుంటే అది భ్రాంతి గాదు. అది భ్రాంతయితే దానికి ఏహే లక్షణం ఉండదు. ఎందుకు? ఎందుకంటే జలచంద్రవతేకస్మిన్ నిర్భయే రజ్జు సర్పవత్ ప్రతీయతే యథా స్వర్ణే కారణే కటకాదివత్ రూప్యవత్ శుక్తౌ వ్యాప్తే యక్షపురీ ఇవ ఖే రశ్మి అంబువత్ స్ఫురద్రూపే స్థాణౌ చోరవత్ అక్రియే అని చెప్పానా నేను? ఇన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటొచ్చాను. ఇంత క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను నీకు. ఇదంతా అసత్కల్పం. ఈ విశ్వం భ్రమ వల్ల ఆరోపించబడ్డది. భ్రమకి ఏమీ లక్షణాలు లేవు. లక్షణం ఉన్నది అంటే మాత్రం అది భ్రాంతి గాదు. అది యాక్చువల్ వస్తువు అని ఇంత క్లియర్‌గా చెప్పా. నువ్వు అట్లా అనగానే నేను ఊరుకుంటానేంటి? మళ్ళీ చెప్పు నువ్వు. మళ్ళీ అడుగుతాను క్వెషన్. నువ్వొకవేళ నన్ను మాయ జేయడం కోసము మాయ ఇట్లనే ఉంటుంది. దానికేమి లక్షణాలు లేవు అంటున్నావో ఏమో తెలీదు కాబట్టి. నువ్వు ఆ మాయనే భ్రమ అని, భ్రాంతి అని దానికి లక్షణాలు లేవు అన్నావు గానీ, మళ్ళీ కూర్చో. సిద్ధాంతి మళ్ళీ కూర్చో. మాయా లక్షణం నాకు అర్థమయ్యే విధంగా జెప్పు. ఇవి నా క్వెషన్స్. 1 ఒకటి కోపి పదార్థః నాస్తి చేత్ ఏ పదార్థం లేనే లేదు. ఉన్నదంతా ప్రకాశమే అంటే, మరి ఇంకా పరమార్థం మాకు సిద్ధించలేదు గాబట్టి వ్యవహారాలు ఉంటాయి. ఈ వ్యవహారాలు ఎట్లా జరుగుతుంటాయి అనుకుంటున్నావు నువ్వు? ఏమీ లేకపోతే? 2 రెండోది లేకపోతే బంధం దేనికి? మోక్షం దేనికి? కారణమే లేకపోతే దేంతో ఏది? ఏ కారణానికి బంధింపబడుతుంది? అంటే మాయ అన్నావనుకో, మాయా లక్షణం జెప్పు కూర్చో ఇంకా. అని ఒకవేళ ఏవం పరిపృచ్ఛతః పరిపరి విధాలుగా, పరిపరి విధాలుగా రకరకాలుగా అడుగుతూ ఉన్నవాడు ఎవడైనా ఉన్నాడే అనుకో. ఇంతా చెప్తే 7 శ్లోకాలు దానికి ఒక 200 పైగా కారికలు పెట్టి మరీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తే గూడా మళ్ళీ పరిపరి విధాలుగా మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉన్నవాడు ఎవడైనా ఉంటే. పైగా చెప్పిన దాన్నే విని దాని పైన మళ్ళీ అదే ప్రశ్న వేస్తే ఉపరి. పరి అంటే దాని చుట్టూ. ఉపరి అంటే దాని పైన. దాని చుట్టూ తిరుగుతాడు వాడు. బీటింగ్ అరౌండ్ ద బుష్ చేస్తాడు. దాని చుట్టూ తిరుగుతూ, తిరుగుతూ మళ్ళీ అదే ప్రశ్న వేస్తాడు. లేదా చెప్పింది విని దాని మీద మళ్ళీ అదే ప్రశ్న వేస్తాడు. ఆ రకంగా ఎవడైనా ఉన్నాడనుకో. అంటే అందరికీ గాదు. ఈ రకంగా అడిగే వాళ్ళ కోసం మాత్రమే. అర్థమయ్యే వాళ్ళు ఆ 7 పద్యాల్లోనే అర్థం చేసుకొని ఎళ్ళిపోవచ్చు. కానీ ఎవడైనా, అయినా గానియండి మరి అని మళ్ళీ అక్కడే కూర్చొని, ఆ ప్రవచనం అయిపోయి పాపం గురువుగారు లేచి ఎళ్ళిపోతుంటే గూడా, మళ్ళీ కూర్చోబెట్టి గురువుగారండి నాకో క్వెషన్ ఉంది అని, ఏమిరా నీకేం క్వెషన్ ఉంది అంటే, అంటేనండి అని మళ్ళీ స్టార్ట్ చేశాడనుకో. మిగిలిన వాళ్ళు అర్థం చేసుకునే వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళు కొంతమంది లేచి ఎళ్ళిపోవచ్చు. లేదా కూర్చొని వీడేదో అడుగుతున్నాడు విందాం అనుకోవచ్చు. కానీ మళ్ళీ వాడు ముందుకొచ్చి కూర్చొని, గురువుగారండి అని మళ్ళీ ఇవే ప్రశ్నలు. ఇంతకుముందు వీటి గురించే మనము విచారణ జేశాము. చాలా రకాలుగా ఎన్నో యాంగిల్స్ నుంచి. మళ్ళీ అడిగితే మంచిది. సరే. ఎవ్వడిని ఒక్కడిని గూడా వదిలిపెట్టడానికి వీల్లేదు. వాడు ఎన్ని సార్లు అడిగితే అన్ని సార్లు చెప్పాలి మరి. వాడు ఎన్ని రకాలుగా అడిగితే అన్ని రకాలుగా చెప్పాలి మరి. వాడెక్కడున్నాడో అక్కడి నుంచి వాడిని ముందుకు తీసుకొనెళ్ళాలి. గురువుగారికి మరి ఆ బాధ్యత ఉంటుంది గాబట్టి, అటువంటి ప్రశ్న స్యాత్ అట్లాంటి ప్రశ్నలే మళ్ళీ మళ్ళీ వస్తే మంచిది. మళ్ళీ మళ్ళీ చెప్దాము జవాబు పట్టు. ఏముందిప్పుడు? మనము సాధించవలసిన పరమార్థం ఇదే అయినప్పుడు ఉపదేశం ఎంతసేపైనా జేయొచ్చు, ఎన్ని సార్లైనా జేయొచ్చు. ఎన్ని విధాలుగా అయినా సరే, ఎన్ని యాంగిల్స్ నుంచైనా సరే, ఎంతమందికైనా సరే
చెప్పవలసే వస్తుంది. కాబట్టి చెప్పుకుందాం పట్టు. పైగా చెప్పే ఉత్తరం వక్తుం, ఉత్తరం చెప్పడానికి ఈ గురువుగారు చెప్తున్నది వీడు ఇంతా విని మళ్ళీ అదే ఉపరి ప్లస్ పరి ప్రశ్న వేసాడని దాని చుట్టూ తిరిగి అదే ప్రశ్న వేస్తాడు. వాడు చెప్తూ ఉన్న విషయం చుట్టూ తిరుగుతాడు. మళ్ళీ దాని గురించే ప్రశ్న వేస్తాడు. చెప్తూ ఉన్న విషయం వింటాడు. మళ్ళీ దానిపైనే మళ్ళీ ఇంకో క్వెషన్ ఏస్తాడు వాడు. రామాయణం మొత్తం వింటాడు. అదిగో అంటేనండి మరి నిజంగానేనండి సీత మరేనండి రాముడికి నిజంగానేనండి ఏమవుతుందండి అని అడిగాడనుకోండి ఇంక వాడిని. వాడికి సుఖంగా ఈ విషయము ప్రతిపత్తుం వాడికి అర్థం అవ్వడం కోసం కూడా. మళ్ళీ ఇంకొకసారి వాడట్లనే ప్రశ్నలు వేస్తే ఉత్తరం చెప్పడం, జవాబు చెప్పడం కోసం వక్త చెప్పే గురువుగారు, ఉపదేశకుడు వాడికి జవాబు చెప్పాలి. పైగా వినేవాడు దాన్ని సుఖంగా, ఈజీగా అర్థం జేసుకోవాలి. అందుకోసము సప్తభిః శ్లోకైః ఉక్తోర్ధః పైన 7 శ్లోకాలు మన శంకర్ల వారు రాసిచ్చారు. దానికి ఒక 200 పైగా శ్లోకాలు మన సురేశ్వర్ల వారు రాసిచ్చారు. మనం కొన్ని వారాలుగా మనకర్థమైనట్టుగా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ వస్తూ ఉన్నాము. ఈ అర్థము, ఉక్తము ఆల్రెడీ చెప్పబడ్డది. కొత్త విషయం కాదు. కానీ మళ్ళీ సంక్షిప్య కథ్యతే మళ్ళీ సంక్షేపంగా కుదించి ఆ 7 పద్యాల్లో గురుగారు ఏం చెప్పారో దాన్నే మళ్ళీ కొంచెం కుదించి బ్రీఫ్‌గా, సింపుల్‌గా వీడికి అర్థమయ్యేట్టు ఇంకొక రకంగా ఇంకొకసారి అదే విషయము ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. కథ్యతే అదే చెప్పబడుతున్నది. ఒకవేళ ఈ విధంగా ప్రశ్నః స్యాత్ ఉత్తరం వక్తుం ప్రతిపత్తుం సుఖేన చ ఉక్తోర్థః సప్తభిః శ్లోకైః పునః సంక్షిప్య కథ్యతే. పైగా అంటే ఇన్ని సార్లు చెప్తే పునరుక్తి దోషము ఉండదా? పౌనరుక్త్యం న దోషః అత్ర నో నా లేదందులో. మళ్ళీ చెప్తే మళ్ళీ చెప్పిన పునరుక్తి దోషము లేదు. శబ్దేన అర్థేన వా భవేత్. అవే శబ్దాలు మళ్ళీ వాడుతూ చెప్పినా సరే, అదే అర్థం మళ్ళీ వచ్చే పదాలని మళ్ళీ వేరే శబ్దాలు వాడినా సరే, ఆ విషయాన్ని అవే శబ్దాలు వాడుతూ చెప్పినా సరే, కొత్త శబ్దాలు వాడుతూ అదే అర్థం మళ్ళీ చెప్పినా సరే, ఏ విధంగా చెప్పినా సరే, ఇందులో దోషః నా భవేత్. ఇందులో దోషమేమీ ఉండదు. ఎందుకు అంటే అభ్యాసేన గరీయస్త్వం అర్థస్య ప్రతిపాద్యతే. ఈ అభ్యాసము రిపిటీషన్ ఎందుకు అంటే మళ్ళీ రిపీటింగ్ ఎందుకు చేస్తున్నారు అంటే అర్థస్య ఈ పరమార్థం ఏదుందో మనం తెలుసుకోవలసింది, ఉపదేశించబడుతున్న పరమార్థం ఏదున్నదో ఆ అర్థం యొక్క గరీయస్త్వం దాని గురుత్వాన్ని ప్రతిపాదించడం కోసమే. అది ఎంత బరువు, ఆ సబ్జెక్ట్ మ్యాటర్ ఎంత బరువయింది, తేలిగ్గా తీసుకోవలసింది కాదు. అది తేలికైన విషయం కాదు. చాలా లోతైన విషయము, చాలా బరువైన విషయము. దాన్ని జాగ్రత్తగా పట్టుకో అని అందుకని మళ్ళీ చెప్పవలసొస్తుంది. ఇప్పుడు పునరుక్తి దోషాలంటే చెప్పిందే మళ్ళీ చెప్పడము. ఏదో ఒక ఈమెయిల్ రాస్తున్నప్పుడు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద ఈమెయిల్ ఫర్ యువర్ కైండ్ రెస్పాన్స్. ఐ రియలీ అప్రిషియేట్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. కైండ్లీ రియలీ అప్రిషియేట్ యువర్ కైండ్ రెస్పాన్స్ టు మై ఈమెయిల్. ఐ రియలీ అప్రిషియేట్ ఇట్ అని చెప్తే పునరుక్తి. ఒకసారి చెప్పొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కైండ్ రెస్పాన్స్. ఐ అప్రిషియేట్ ఇట్ అని చెప్పొచ్చు. కానీ వీడు కొంచెం ఆ మ్యాటర్‌ని బరువుగా చూపించాలి అంటే, అసలు ఎంత నేను ఫీల్ అవుతున్నాను, నా ఫీలింగ్ ఎంత? నువ్వు నా కోసం ఇంత రెస్పాన్స్ ఇచ్చావా, నేను చాలా ఫీల్ అవుతున్నాను అని చెప్పాలి అంటే, చెప్పిందే మళ్ళీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కైండ్ రెస్పాన్స్. ఐ రియలీ అప్రిషియేట్ ఇట్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. రియలీ, వెరీ మచ్. రియలీ అప్రిషియేట్ ఇట్. థాంక్స్ ఎ లాట్. థ్యాంక్ యూ. యువర్ రెస్పాన్స్ వాస్ వెరీ కైండ్, వెరీ జనరస్ అని చెప్పుకుంటూ పోవచ్చు. ఎందుకు అన్ని సార్లు చెప్తామంటే గరీయస్త్వం అది. ఎంత గురువు అంటే బరువు అని అర్థం.
గురువు అన్న శబ్దానికి అర్థం బరువు అని అర్థం. కాబట్టి అందుకని ఆ అభ్యాసం మళ్ళీ, మళ్ళీ చెప్పడం ఎందుకంటే, ఆ పదార్థము అంతటి బరువైన వస్తువు గాబట్టి, అందుకని దాన్నట్లా ప్రతిపాదిస్తూ ఉన్నారు. మళ్ళీ, మళ్ళీ చెప్పబడుతున్నది అంటున్నారు. ఈ గరీయస్త్వం గురించి కొంచెం ఆలోచన చేద్దాం. చాలా అందమైన విషయమిది. గరీయస్ అని ఆ పదం. గరీయస్ అంటే కంపారిటివ్ డిగ్రీ. దానికి సూపర్లేటివ్ డిగ్రీ గరిష్టం. దాని ఒరిజినల్ ఫార్మ్ గురు. గురుః గరీయస్ గరిష్టం. అంటే గురువు అంటే బరువైనది. గరీయస్ అంటే ఆ రెండింట్లో చాలా బరువయింది. ఆ తర్వాత గరిష్టం అంటే అన్నింట్లోకి గూడా బరువయింది అని అర్థం. మన భూమిని గురించి చెప్తూ గురుత్వ ఆకర్షణ శక్తి అంటారు. గురుత్వం అని చెప్తారు. దాన్ని గరీయస్త్వం, గరిష్టం అని చెప్పరు. ఎందుకు అంటే గరీయస్ అని చెప్పాలి అంటే అటువంటిది ఇంకొకటి ఏదైనా ఉండి మనం ఆ రెండింటిని కంపేర్ చేస్తున్నప్పుడు ఈ రెండింటి కంపారిజన్‌లో ఇది అని చెప్పొచ్చు. కానీ ఇక్కడ భూమి ఒకటే ఉన్నది. దాని బరువు అది ఎంత బరువుతో ఏదైనా వెనక్కి లాగుతుంది ఆకర్షణ. గురుత్వ గురుత్వం అంటే దాని బరువు. దాని బరువుతో అది మిగిలిన వాటిని ఎంత బలంగా ఆకర్షణ దాని దగ్గరికి ఆశాంతం కర్షణం లాక్కుంటుంది అని చెప్పడానికి గురుత్వాకర్షణ అది దాని శక్తి అని చెప్తారు. గురుత్వం అంటే అది. గురుత్వం, గరీయస్త్వం, గరిష్టం అనర్థం. ఇప్పుడు ఈ గురువు గారిని గురువు అని ఎందుకు పిలుస్తాం మనం? గరీయస్, గరిష్టం అనొచ్చు గదా! అంటే చాలామంది గురువుల్లో వీడు చాలా బరువైన వాడు. అంటే నాలెడ్జ్ బరువు వాడికి చాలా ఎక్కువుంది. అదే ఇంకో పక్కన ఇంకొక టీచర్‌కి అంత బరువైన జ్ఞానం లేదు అంటే వాడిని తగ్గించి ఆ ఇద్దరిలో ఒకడు చాలా గొప్పవాడన్నప్పుడు వీడు నా గరీయస్ అని జెప్పొచ్చు. లేదా వాడు గరిష్టం అని జెప్పొచ్చు. కానీ మనము గురువని ఊరుకుంటాం ఎందుకంటే మొత్తం నాకు ఉన్నది వీడొక్కడే అని చెప్పుకుంటాం గాబట్టి, ఒక్కడిని గురువంటాం. ఇప్పుడు ఈ గురు అన్న వర్డ్ నించే గౌరవం అనొస్తుంది. గురువు నించే గౌరవం. గౌరవము అంటే రెస్పెక్ట్ అని మారుస్తాం. మర్యాద అంటే రెస్పెక్ట్ అంటాం. గురువు అంటే రెస్పెక్ట్ అంటాం. ప్రతి దానికి జెనరిక్‌గా అర్థాలు జూసుకుంటాము. మర్యాద అంటే హద్దు, బౌండరీ అనర్థం. హద్దు దాటొద్దు, మర్యాద దాటొద్దు. నీ మర్యాదలో నువ్వుండు. మర్యాదను అతిక్రమించొద్దు అని చెప్తారంటే హద్దు దాటొద్దు అనర్థం. బౌండరీ పాటించు అని. ఇక్కడ గౌరవము అంటే గూడా రెస్పెక్ట్ అనుకుంటాం గానీ, గౌరవము అంటే గురుత్వము. బరువుగా ఉండడం. నీ గౌరవం నువ్వు కాపాడుకో అంటే నువ్వు బరువుగా ఉండు. తేలికైపోకు అనర్థం. నువ్వు అజ్ఞానంతో తేలికైపోకు. జ్ఞానంతో బరువుగా ఉండు. సాలిడ్‌గా స్టఫ్ ఉండాలి. నీలో స్టఫ్ ఉండాలిరా నీకు. ఏమి స్టఫ్ లేదు లోపల. అంతా ఖాళీ డొల్ల అన్నామనుకోండి, అప్పుడది లఘువైపోయింది గదా! అది అల్పమై తేలికైపోతుంది. ఒకవేళ లోపల స్టఫ్ నేను మాట్లాడుతున్న మాటల్లో వెనకాల నాలెడ్జ్ అన్న బలం ఉన్నదనుకోండి, ఆ బలంతో నేను మాట్లాడినప్పుడు నా మాటలు స్ట్రాంగ్‌గా ఉంటాయి. అది నా గురుత్వం. అప్పుడు నేను గురువు. ఆ విషయంలో నేను గురువు. ఒకవేళ లోపల ఏం సపోర్టింగ్ లేదు నాలెడ్జ్ బేస్ లోపలంతా ఖాళీ. ఓన్లీ మాటలు మాత్రం చెప్పుకుంటూ పోయాననుకోండి, నేను లఘువైపోతానప్పుడు గురువుని గాదు. అప్పుడు నాకు గౌరవం ఉండదు. ఎందుకంటే బరువు లేదని అర్థం అక్కడ. నాలెడ్జ్ అన్న బరువు దాని మీద లేదని అర్థం. ఆ మాటల్లో వాడు చెప్తున్న మాటల్లో జ్ఞానం అన్న బరువు లేదు. మాటలు ఊరికనే డొల్ల. లోపల ఖాళీగా ఉన్నాయి. మాటలున్నాయి గానీ లోపల అర్థం లేదు. శబ్దాలు ఊరికనే ఉన్నాయి. లోపల అర్థం లేదనుకోండి. అప్పుడు ఖాళీగా పొల్లులాగా ఉంటాయి గదా! అట్లా కాకుండా ఒకవేళ లోపల అర్థం ఉన్నదనుకోండి. పరమార్థం, పదార్థం ఉన్నదనుకోండి. పైన ఏముంటుందప్పుడు? పైన డొల్లెందుకు? అది బరువుగుంటుంది. ఆ వస్తువు. అప్పుడు దాన్ని గౌరవం అంటారు. బరువుగా ఉన్నది అని అర్థం. లోపల పదార్థంతో కూడి ఉంటే దాన్ని గౌరవం అంటారు. మన భూమికి గౌరవం ఉంటుంది. ఎందుకంటే లోపల స్టఫ్ ఉంది గాబట్టి బలంగా ఉంటుందది. అది అప్పుడు గురువు అనర్థం. ఇంతకిది విషయం. అట్లానే ఒక ప్రెగ్నెంట్ వుమెన్ ఉన్నదనుకోండి. గర్భంతో ఉన్నది అని చెప్తూ ఉన్న ఆమెను కూడా గుర్వి లేదా గుర్విణి అని పిలుస్తారు. ఎందుకు అంటే గురువు బాగా బరువుగా ఉంటుంది అని అర్థం. లోపల బిడ్డ ఉండడం చేత బయట ఆమె
బరువుగా ఉన్నది అని చెప్పడానికి గురువి, గురువిని అని పిలుస్తారు. గురువు గారిని గూడా గురువు అని అందుకని పిలుస్తారు. లోపల జ్ఞానమన్న స్టఫ్ ఉంటుంది వాడికి గాబట్టి అని. ఇంతకది. గరీయస్. ఇంతకీ ఇంత చెప్పిన తర్వాత గరీయస్ అంటే సూపర్లేటివ్ డిగ్రీలో గరిష్టం అని చెప్పొచ్చు గదా! అర్ధస్య గరిష్టం ప్రతిపాద్యతే అనొచ్చు మన సురేశ్వర్ల వారు. లేదా అర్ధస్య గురుత్వం ప్రతిపాద్యతే అనొచ్చు. ఎందుకు రాయలేదు అంటే ఒక అక్షరం తక్కువైంది గాబట్టి ఆయన గరీయస్త్వం అంటే ఒక అడిషనల్ అక్షరం ఉంటుంది. 16 అక్షరాలకు పనికొస్తుంది అని మనము అర్థం చెప్పుకోవాలంటే చాను బెట్టుకోవచ్చు. దానిదేముంది ఇక్కడ మధ్యలో చానో, హానో, వై అనో పెట్టాడనుకోండి సరిపోయేది అక్షరాలకి. కానీ కాదు గదా! ఆయన గరీయస్త్వం అని కంపారిటివ్ డిగ్రీ జెప్పాడు. ఎందుకు అంటే రెండోది ఉన్నది అని నువ్వు అనుకుంటున్నావు. ఆ రెండోది ఖాళీ, లఘువు. దాంట్లో స్టఫ్ లేదు. అది ఓన్లీ మిథ్య, మాయ, కల్పన, కల. అసలు ఉన్నది ఏదున్నదో నువ్వు రెండోది ఉన్నదనుకుంటున్నావు గదా! దాన్ని కంపేర్ జేసి చూస్తే రిలేటివ్‌గా ఇది అంత బరువైన పదార్థము. ఆ ఆత్మ నీకు అనాత్మలు చాలా బరువుగా అనిపిస్తాయి. అనాత్మలు గురువుగా అనిపిస్తాయి. అనాత్మలు నీకు నిజంగా ఏదో స్టఫ్ అంతా, పదార్థం అంతా ఉన్నదనిపిస్తుంది. కానీ లేదు అదంతా తేలిక. బయట మొత్తం బ్రహ్మాండం భూమితో సహా ఈ భూమిని ఎంత గురువే అనుకో నువ్వేమైనా అనుకో. కానీ మొత్తం భూమంతా కలిపి, మొత్తం బ్రహ్మాండమంతా కలిపి గూడా లఘువే, తక్కువే, అల్పము, స్వల్పం బికాజ్ అదసలు లేదది. మాయగా కల్పించబడ్డది. నిజం పదార్థం కాదది అనర్థం. అది కేవలం అనర్థం, అసత్. ఉన్నదంతా నువ్వే. నువ్వు గురువు. అయితే అది ఉందని నువ్వు అనుకుంటున్నావు గాబట్టి, దాంతో కంపేర్ చేసి దానికన్నా ఇది బరువైన విషయమో, నువ్వు ఏది గొప్పది అనుకుంటున్నావో దానికన్నా ఇది చాలా బరువైన వస్తువు. ఆ అర్థం అటువంటిది అని ఆయన మళ్ళీ, 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 మళ్ళీ చెప్తూ ఇక్కడ మళ్ళీ అదే విషయాన్ని ప్రతిపాదిస్తూ ఉన్నారు అని మన సురేశ్వర్ల వారు వీళ్ళకి ఏమి క్వెషన్స్ రావచ్చు, వస్తే దానికి గురుగారు ఎట్లాంటి జవాబు చెప్తారు అని భావన చేసి 4 శ్లోకాలిచ్చారు. ఇప్పుడు మన శంకర్ల వారిచ్చిన పద్యం ఒకసారి చూద్దాము. కాబట్టి ఈ రకంగా మరి ఉన్నది గదండీ! ఉన్నది గదా! ప్రపంచము. లేకపోతే వ్యవహారాలెక్కడొస్తాయి? లేతే నువ్వెందుకు చెప్తావండి? బంధాల్లో నుంచి బయటపడు, మోక్షాన్ని పొందు అని ఎందుకు జెప్తావు? ఏదో మాయ అంటావు. దాని లక్షణమేంటి? ఇవన్నీ జెప్పు అని అడిగితే, చెప్తాను పట్టనే మన గురుగారు. విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామి సంబంధతః శిష్య ఆచార్యతయా తథా ఏవ పితృ పుత్ర ఆది ఆత్మనా భేదతః స్వప్నే జాగ్రతి వా ఏషః పురుషః మాయా పరిభ్రామితః తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఉన్నదంతా నువ్వే. నువ్వేం జేస్తావు? నీకొక గురువున్నారనుకుంటావు. ఉన్నదంతా నువ్వే బరువు. నువ్వు కాక గురువయ్యి ఇంకెవరు లేరు. కానీ నువ్వు ఏంటో వేరేదొకటి గురువున్నాడనుకుంటావు. మళ్ళీ గురువుగారు నాకు ఏంటో దక్షిణామూర్తి గురించి జెప్తున్నారు అనుకుంటావు పైగా. ఎందుకు చేస్తాడు వీడు ఏషః పురుషः తస్మై వాడే. ఏషః పురుషः వీడు ఎందుకిట్లా చేస్తాడంటే మాయా పరిభ్రామితః. మాయలోనే పరిభ్రమిస్తూ ఎంత చెప్పినా సరే వాడు అది అది నిజంగా లేదురా అది మాయ అని చెప్పినా గూడా అందులోనే భ్రమిస్తూనే వాడు జాగ్రత్త స్థితిలో అట్లానే ఉంటాడు. స్వప్నావస్థలో అట్లానే ఉంటాడు. ఎక్కడ పడితే అక్కడ ఓహో! ఆత్మలో వాడిలో వాడే భేదాలు చూస్తాడు. ఈ భేదాలు మళ్ళీ వేరుగా ఉన్నాయా? ఇంకెవడైనా చూస్తున్నాడా అంటే భేదాలు వాడికి వేరుగా లేవు. ఇంకెవడో చూడట్లేదు. వాడిలో వాడే భేదాన్ని జూసుకుంటాడు వాడు. ఎందుకు? మాయ వల్ల. నిజంగా ఆ భేదాలు గూడా లేవు. వాడే ఏమంటాడు? నేను వీడికి తండ్రినండి అంటాడు. నేను వీడికి తల్లిని అంటాడు. నేను వీడికి పుత్రుడిని అంటాడు. నేను నీకు కూతురిని అంటాడు. నేను వీడికి శిష్యుడిని అంటాడు. నేను వాడికి టీచర్‌ని అంటాడు. నాది ఇది అంటాడు. ఇది నాది స్వం అంటే సొమ్ము. దానికి నేను స్వామిని అంటాడు. ఏమో సంబంధాలన్నీ రిలేటివ్‌గా, సాపేక్షంగా, కంపారిటివ్‌గా అందుకే ఇక్కడ కంపారిజన్ చెప్పుకోవాల్సొచ్చింది. గరీయస్త్వం అని. కంపారిటివ్‌గా, రిలేటివ్‌గా వాడే ఏమో సంబంధాలు పెట్టుకుంటాడు. వాడే వాడిని వేరుగా చూసుకొని,
వాడితో రకరకాల సంబంధాలు. వీడు నాకు అమ్మ, వాడు నాకు అన్న, వాడు నాకు తాత, వీడు నా కూతురు, వాడు నా స్నేహితుడు, వాడు నా గురువు, వాడు నా శిష్యుడు, వాడు నా ఏంటో అనుకుంటూ వాడు రకరకాల సంబంధాలన్నీ వాడే పెట్టుకొని, ఈ విశ్వాన్ని మొత్తాన్ని ఇదిగో నేను కారణము, వీడు కార్యము. నేను కారణము. నాకు వీడి కొడుకు కార్యము. నేను టీచర్‌ని. నా కారణంగా వీడు నా శిష్యుడు గొప్ప జ్ఞానాన్ని పొందుతున్నాడు. నేను శిష్యుడిని. ఆ కారణంగా వీడు నాకు గురువుగారై ఉన్నాడు. అని వాడే కార్యాన్ని, దాని వెనకాల కారణాన్ని వాడే ఊహించుకుంటాడు. కార్యం వాడే, కారణం వాడే. టెక్నికలీ చూస్తే ఆ భేదాలు గూడా లేవు. అంతా మాయే. అందుకని కార్యకారణ వినిర్ముక్త అని ఇంకొక నామం గూడా ఉన్నది లలితా సహస్రాల్లో. కార్యకారణ వినిర్ముక్తమై. కార్యం లేదు, కారణం లేదు, ఉన్నాయనుకోని ఆ భేదాలు చూసుకోవడం, మాయలో పడ్డం. ఇంక ప్రపంచం మొత్తము అమ్మ, నాన్న, అక్క, తాత, తండ్రి, వాడు, వీడు అని సృష్టించుకోవడం, కూర్చోవడం, దాన్ని చూడడం, మళ్ళీ మోహపడ్డం. వీడా కల్పించుకోవడం, దాన్ని చూస్తూ ఉండడం, మోహపడ్డం. ఎప్పుడైతే ఇన్ని లేవని తెలిస్తే వాడే ఆ బరువు. ఇంకప్పుడు గరీయస లేదు, గరిష్టం లేదు. ఉన్నది గురు. అదే ఏ దక్షిణమై ఉన్నదో దాని దక్షత ఇదంతా ఇన్ని రకాలుగా చూడడం. అంతా దానిదే విషయము అని తెలుస్తుంది అని ఆ పద్యం చెప్తూ ఉన్నది. దానికి మన సురేశ్వర్ల వారి వ్యాఖ్యానం మళ్ళీ మనం వచ్చే వారం నుంచి చూసుకుంటూ ముందుకు వెళ్దాం. ఇవాళకి ఇక్కడికి ఆపుతాను. కోరుకున్న వాళ్ళందరికీ అద్వైత ఆత్మ విజ్ఞానం కలగాలని ఆశిస్తూ ఉన్నాను. శుభం భవతు.